హలో గైస్, ఇప్పుడు మనం బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్ల గురించి మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే క్రమంలో టోల్ గేట్ 2 వచ్చింది అనుకోండి. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇది మన హైదరాబాద్, ఇది మన బెంగళూరు. ఓకే, ఇలా మనం వెళ్ళే దారిలో టోల్ గేట్ 2 వచ్చింది. టోల్ గేట్ 2 వచ్చిన దగ్గర వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు రోడ్ బ్రేక్ అయిపోయింది, మీరు వెళ్ళడానికి కుదరదు అని చెప్పారు. లేదు అంటే మీకు ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చింది, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ కేసులో బ్రేక్ వాడతాం అనమాట. బ్రేక్ అంటే ఏం లేదు, ముందుకు వెళ్లకుండా అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేయండి, ఎగ్జిట్ అయిపోండి అని అర్థం అనమాట. మనం ఇప్పుడు కంటిన్యూ గురించి మాట్లాడుకోవచ్చు. కంటిన్యూ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3వ టోల్ గేట్ వచ్చింది. 3వ టోల్ గేట్ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, వాడి దగ్గర ఫాస్టాగ్ పనిచేయట్లేదు అనుకోండి, లేదు అంటే అక్కడ చెకింగ్ చేసే ఆఫీసర్ లేడు అనుకోండి, అంటే జనరల్గా జరగదు, లేడు అనుకోండి. ఆ కేసులో ఏం చేస్తాం, మనం ఎస్కేప్ అయిపోతాం కదా అక్కడి నుంచి, అంటే స్కిప్ చేసి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే టోల్ గేట్ 3 వచ్చిందో దాన్ని మనం స్కిప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాం బెంగళూరుకి. ఈ కేసు ఏంటంటే కంటిన్యూ అనమాట. ఏదైనా ఒక కండిషన్ వచ్చినప్పుడు ఆ కండిషన్ స్కిప్ చేసుకొని, దాని లోపల స్కిప్ చేసుకొని ఫ్రంట్కి వెళ్ళిపోవడం అనమాట. ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది మనకు 2 వచ్చిందో అప్పుడు మనం లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం, అంటే మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడం అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఆ కండిషన్ ఇక్కడ రాద్దాం. ఇఫ్ ఐ వాల్యూ అనేది 2 అయింది అయితే బ్రేక్ చేసే, అంటే లూప్ నాపేసి బయటకు వచ్చాయి, ఇక్కడ సంబంధం లేదు. దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, 0 1 ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే ఐ వాల్యూ 2 అయిందో అప్పుడు బ్రేక్ అయిపోయింది. మీరు దీన్ని డీబగ్ చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. డీబగ్ చేస్తే ఫస్ట్ ఐ వాల్యూ అంతా 0, ఐ వాల్యూ 2 కాదు కాబట్టి ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఐ వాల్యూ 1 అయింది, 2 కాదు కాబట్టి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 అనేది లెస్ దాన్ 10, 2 వచ్చింది. ఐ ఈక్వల్ టు 2, ఇక్కడ 2 అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి బ్రేక్ అయిపోతుంది ఇక్కడ. లూప్ అనేది బయటకు వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్రేక్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్ తో కంటిన్యూ కూడా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే టోల్ గేట్ నెంబర్ 3 వచ్చిందో, ఆ టోల్ గేట్ నెంబర్ 3 వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరు, అంటే జనరల్ గా జరగదని చెప్పాను కదా, అక్కడ ఎవరు లేరు, లేదంటే ఫాస్ట్ ట్యాగ్ పని చేయట్లేదు మీకు టోల్ కట్టించుకోవడానికి. ఆ కేసులో ఏం జరుగుతుంది, మనం కంటిన్యూ మూవ్ అయిపోతాం అనమాట. ఆ పాయింట్ వదిలేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతాం కదా. ఇది కూడా సింపుల్ అనమాట. ఐ వాల్యూ అనేది ఎప్పుడైతే 3 అవుతుందో, బ్రేక్ బదులు కంటిన్యూ రాస్తున్నాను నేను ఇక్కడ, సింపుల్. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ రన్ చేశాను. చూడండి ఒకసారి, 0 1 2 ప్రింట్ అయింది. ఎప్పుడైతే 3 అయిందో దాన్ని వదిలేసింది, దాన్ని వదిలేసి మిగతా వాటికి షిఫ్ట్ అయిపోయింది, అంటే మిగతా టోల్ గేట్ ని దాటుకొని బెంగళూరు వెళ్ళిపోయింది అనమాట. ఇదే బ్రేక్ కి కంటిన్యూ ఉన్న డిఫరెన్స్, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ గైస్.